వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కడప జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని దశాబ్దాలుగా శాసించిన ఒక అచేయ కుటుంబం చుట్టూ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన రహస్యాలు అల్లుకుంటున్నాయి. పులివెందుల గడ్డపై తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించి ఉమ్మడి జిల్లా అంతటా ఏకఛత్రాధిపత్యం చెలాయించిన ఆ కీలక కుటుంబ కోటగోడలు ఇప్పుడు ఎందుకు బీటలు బారుతున్నాయి? 10 ఏళ్ల క్రితం వరకు రాజకీయ ప్రత్యర్థులకు సింహస్వప్నంగా నిలిచిన ఆ కుటుంబం నేడు సొంత గడ్డపైనే ఎందుకు విలవిల్లాడిపోతోంది? ఒకనాడి కుటుంబ బంధాలను తెంచివేసిన వివేకానందరెడ్డి హత్య నీడలు, మారుతున్న రాజకీయ సమీకరణాలు మరియు ఊహించని ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని ఏ స్థాయికి దిగజార్చాయి? అన్నిటినీ మించి జిల్లా పగ్గాల నుంచి తాను తప్పుకున్నాను అంటూ ఆ కుటుంబానికి చెందిన కీలక నేత స్వచ్ఛందంగానే వెనుకడుగు వేస్తున్నారన్న ఆ సంచలన ప్రచారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? వైఎస్ఆర్ కడప జిల్లా రాజకీయ చిత్రపటంలో 5 దశాబ్దాలుగా ఒకే కుటుంబం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. పులివెందుల గడ్డపై అంకురార్పణ జరగనున్న ఈ రాజకీయ ప్రస్థానం కాలక్రమేణా జిల్లా నలుమూలలకు విస్తరించి ఒక అజేయ శక్తిగా రూపాంతరం చెందింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచి ఆ కుటుంబ ప్రభావం తారాస్థాయికి చేరుకుంది. అప్పట్లో వైఎస్ఆర్ రాష్ట్ర స్థాయి పరిపాలనా బాధ్యతలతో బిజీగా ఉండగా దిగవంత వైఎస్ వివేకానందరెడ్డి జిల్లా రాజకీయాలను సమర్థవంతంగా సమన్వయం చేశారు. అన్నకు తమ్ముడు తలవంచినట్లుగా వివేకానందరెడ్డి ఎప్పుడూ అన్న ఆజ్ఞను శిరసా వహించి పార్టీ పటిష్టతకు నిరంతరం శ్రమించారు. వైఎస్ఆర్ అకాల మరణం తరువాత ఆ కుటుంబంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకుని జగన్మోహన్ రెడ్డి సొంత కుంపటి పెట్టుకున్న తరుణంలో కుటుంబ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత జిల్లా కమాండింగ్ బాధ్యతలు వివేక చేతుల నుంచి తప్పుకొని అవినాష్ రెడ్డి కుటుంబం చేతిలోకి బదిలీ అయ్యాయి. ఇక ఆ తరువాత జిల్లా నాయకత్వ పగ్గాలు మారడంతో అంతర్గత అసంతృప్తి క్రమంగా రాజుకోవడం ప్రారంభమైంది. పులివెందుల కేంద్రంగా నడిచే రాజకీయాల్లో ఈ నయా మార్పిడి తీవ్రమైన విభేదాలకు దారితీసింది. ఆ తరువాత జరిగిన అనూహ్య పరిణామాల మధ్య వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురికావడం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ పవనాలు వైసీపీ వెచ్చుల్లో కీలక పాత్ర పోషించాయి. కాలం మారుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు తలకిందులవుతూ వచ్చాయి. వివేక హత్య కేసు వైసీపీకి ఒక పెను శాపంగా పరిణమించింది. గాలివాడు ఏ వైపు వీస్తే కొమ్మ ఆ వైపు విరిగినట్లుగా మారిన ప్రజాభిప్రాయం 2024 ఎన్నికల నాటికి ఫలితాలను పూర్తిగా మార్చేసింది. 10 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన వైసీపీకి ఉమ్మడి జిల్లాల్లోని 10 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 3 దక్కడంతో నాయకత్వ లోపం స్పష్టంగా తెలిసిందే. కంచె చేను వేసినట్లు సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం కోరుకోవడం, ప్రత్యర్థులు ఈ హత్య అంశాన్నే ప్రధాన అస్త్రంగా మలుచుకోవడం పార్టీని ఇరుకున పెట్టాయి. ఈ ప్రతికూల వాతావరణం నుండి బయటపడే మార్గాల గురించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా మదనపడుతున్నారు. ప్రస్తుతం కడప జిల్లా పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్న ఎంపీ అవినాష్ రెడ్డిపై ప్రత్యర్థుల నుంచి నిత్యం తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ ఎప్పుడు కోలుకుంటుందో తెలియని సందిగ్ధత నెలకొంది. హత్య కేసు విచారణ, రాజకీయ ప్రత్యర్థుల దూకుడు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండడంతో తాను జిల్లా పగ్గాల నుంచి తప్పుకుంటానని అవినాష్ రెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఉప్పు ఉన్నంత వరకు ఉత్సాహం ఉన్నట్లు గతంలో ఉన్న వైభవం నేడు కరువైంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ సున్నితమైన అంశంపై ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. కడప రాజకీయ రణరంగంలో ప్రస్తుతం నెలకొన్న ఈ సంక్షోభం వైఎస్సార్ కుటుంబ భవిష్యత్తును నిర్ణయించే కీలక మైలురాయిగా మారింది. కాలికి బుద్ధి చెప్పి పారిపోలేం అన్నట్లుగా ఎదురవుతున్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని పార్టీని గాడిన పెట్టాల్సిన గురుతర బాధ్యత నేడు అధినేతపై పడింది. కుటుంబ కలహాలు, ప్రత్యర్థుల విమర్శలు, ప్రతికూల తీర్పుల నడుమ నాయకత్వ మార్పు అనివార్యమా అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్లు గత వైభవమే ఇప్పటికీ సరిపోలేదు. క్షేత్రస్థాయిలో మారిన రాజకీయ వాస్తవాలను బట్టి జగన్ తీసుకునే నిర్ణయమే జిల్లాల్లో ఆ కుటుంబ భవితను నిర్దేశించనుంది.
ఒకప్పుడు కడప రాజకీయాలను శాసించిన వైఎస్ కుటుంబానికి నేడు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. పులివెందుల గడ్డపై పాతుకుపోయిన పట్టును నిలుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గుమ్మిలో గింజ ఉంటేనే కదా రోకటి పోటు భరించేది అన్నట్లుగా పార్టీ బలహీనపడుతున్న వేళ ఈ నిర్ణయం కీలకం కాబోతోంది. అవినాష్ రెడ్డి అభ్యర్థనపై జగన్ తీసుకునే తుది నిర్ణయం జిల్లా రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చేయడం ఖాయంగా ఉంది. ఉప్పు రిప్పులా ఉన్న ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఆ పార్టీ ఎలాంటి అడుగులు వేస్తుందో వేచి చూడాలి.